మీ మెదడులో ఎప్పుడు ఏదో ఒక రేడియో రన్ అవుతూనే ఉందా? రాత్రి పడుకుందామంటే నిద్ర రాదు, పొద్దున్నే లేస్తే ఏదో తెలియని ఆందోళన. అసలు మనం ఎందుకు ఇలా తయారయ్యాం? మనం అనుకున్నది సాధించలేకపోతున్నామని బాధపడుతున్నామా, లేక అసలు ఆ ఆలోచనలే మనల్ని బలి తీసుకుంటున్నాయా? మనం ప్రశాంతంగా ఉండాలంటే హిమాలయాలకి వెళ్ళక్కర్లేదు. అసలు సీక్రెట్ అంతా మన ఆలోచనని ఎక్కడ మొదలు పెట్టాం అనే దానిలో లేదు, దాన్ని ఎక్కడ ముగించాం అని దానిలో ఉంది. ఈరోజు మనం మన మనసు యొక్క అసలైన స్థితిని, ఆనందంగా బ్రతికే ఆ అద్భుతమైన టెక్నిక్స్ ని తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. అసలు మన సమస్య ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మన ఆలోచనలు సజీవంగా ఉండటమే మన అసలైన సమస్య. మీరు గమనించారా? మనిషి చేసే ప్రతి పని వెనుక ఉన్న ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే ఆ ఆలోచనని అంతం చేయటం. ఉదాహరణకి మీకు సినిమాకి వెళ్ళాలనిపించింది, టికెట్ కొన్నారు, సినిమా చూశారు, బయటకు వచ్చారు. అక్కడ ఆలోచన అయిపోయింది, మైండ్ ఖాళీ అయిపోయింది, ప్రశాంతంగా ఉంది. కానీ కొన్ని ఆలోచనలు అలా ముగిసిపోవు, వాటిని మనం మోస్తూనే ఉంటాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి సినిమా డైరెక్టర్ అవ్వాలని 10 ఏళ్ల క్రితం ఒక కోరిక పుట్టింది. మొదటి సంవత్సరం ఉత్సాహంగా ఉన్నాడు, 5వ సంవత్సరం ఆందోళన మొదలైంది, 10వ సంవత్సరం వచ్చేసరికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. అక్కడ సమస్య అతను డైరెక్టర్ అవ్వడం కాదు, నేను డైరెక్టర్ అవ్వాలి అనే ఆలోచన అతను వదలలేకపోవటం. ఆ ఆలోచన సజీవంగా ఉండి అతన్ని రోజు రోజుకి తినేస్తూనే ఉంది. అతను ఫ్యామిలీతో గడపలేదు, ఆకాశాన్ని చూడలేదు, మనసు విప్పి నవ్వలేడు. ఎందుకంటే ఆ ఆలోచన అతన్ని బంధించేసింది. ఆలోచన సజీవంగా ఉంటేనే గొడవలు, ఆందోళనలు, యుద్ధాలు జరుగుతాయి. అదే మన అందరి సమస్య. మనం ఆలోచనని వాడుకోవటం మానేసి ఆలోచనే మనల్ని వాడేసుకునేలా చేస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మన గుర్తింపుని, అంటే మన ఐడెంటిటీని మనం మన ఆలోచనల్లో వెతుక్కుంటాం. నేను ఫలానా అని గట్టిగా పట్టుకుంటున్నాం. దీనికి ఇంకో ప్రధాన కారణం లూప్స్. దీన్నే మనం వ్యసనం లేదా అడిక్షన్ అంటాం. అసలు అడిక్షన్ అంటే ఏంటి? సిగరెట్, మందో మాత్రం కాదు. మనసు ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేయమని కోరితే అదే వ్యసనం. ఉదాహరణకి మీరు రోజు సాయంత్రం 4 గంటలకి టీ తాగుతారు, రేపు మళ్ళీ అదే టైంకి తాగాలనిపిస్తుంది. అంటే 24 గంటల గ్యాప్ ఉంది. కానీ ఆ అలవాటు ముదిరే కొద్దీ ఆ గ్యాప్ అనేది తగ్గిపోతుంది. 12 గంటలకు ఒకసారి, తర్వాత 6 గంటలకు ఒకసారి, చివరికి గంటకి ఒక టీ కావాలనిపిస్తుంది. చూసారా? ఆ పని చేయడానికి మధ్యలో ఉండే సమయం, అంటే ఆ గ్యాప్ తగ్గిపోవటమే వ్యసనం. అది టీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఓవర్ థింకింగ్ కావచ్చు. ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ వెంటనే వచ్చేస్తూ ఉంటే ఆ గ్యాప్ తగ్గిపోతే దాన్ని పిచ్చి అంటారు. మనం ఈ లూప్ లో ఇరుక్కోపోవడం వల్లే ఆ సమస్య వస్తుంది. మనసుని ఖాళీగా ఉంచలేకపోతున్నాం. మరి దీని నుంచి బయటపడటం ఎలా? దీనికి ఉన్న ఒకే ఒక మార్గం ద ఆర్ట్ ఆఫ్ ఎండింగ్ థాట్స్, అంటే ఆలోచనని ముగించే కళ. గుర్తుపెట్టుకోండి, మనసు యొక్క అసలైన స్థితి మనసు లేకపోవడము, అంటే శూన్యమని కాదు, నిశ్శబ్దం. మనం మెలకుగా ఉన్నప్పుడు మనసు ఒక పనిముట్టులా ఉండాలి. ఉదాహరణకి మీ చేతిలో ఒక తాడు ఉందనుకోండి, అవసరమైనప్పుడు ఆ తాడుతో ఏదైనా వస్తువుని లాగాలి, పని అయిపోయినాక ఆ తాడుని పక్కన పెట్టేయాలి. అంతేగాని ఆ తాడే మీ చేతిని బిగించేసి కదలకుండా చేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? ఇదే అవుతుంది. సో దీన్ని అధిగమించాలంటే 2 పనులు చేయాలి. ఒకటి, మీ ఆలోచనల్ని గమనించండి. ఏ ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అది మీ అవసరమా లేక మీ అహమా? నేను ఇది సాధించి తీరాలి అనే పట్టుదల మంచిదే, కానీ అది మిమ్మల్ని ఈ క్షణంలో బ్రతకనివ్వకపోతే ఆ ఆలోచనని అక్కడికక్కడే ఏం చేయండి. సరే, నేను ప్రయత్నిస్తాను, పోతే పోయింది అనుకునే స్థితికి రండి. 2, ఆ గ్యాప్ ని పెంచండి. ఏదైనా చేయాలనిపించినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకండి. టీ తాగాలనిపిస్తే 1 గంట ఆగి తాగండి. ఫోన్ చూడాలనిపిస్తే కాసేపు పక్కన పెట్టండి. ఆ లూప్ ని బ్రేక్ చేయండి, స్పేస్ ఇవ్వండి. ఆలోచనకి ఆచరణకి మధ్య దూరం పెరిగితే మీరు స్వేచ్ఛగా ఉంటారు. చివరగా మన లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం ఎలా? నిజమైన ఆధ్యాత్మికత అంటే గుడికి వెళ్ళడమో, అడవులకు పారిపోవడమో కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనుల్లో బ్యాలెన్స్ ఉండటమే అసలైన స్పిరిచువాలిటీ. మీరు ఆఫీసులో ఉన్నా, ఇంట్లో వంట చేస్తున్నా, ఆ పనిలో పూర్తిగా నిమగ్నం అవ్వండి. ఫలితం గురించి, రేపటి గురించి ఆలోచించకండి. చింతలేని చింతకాయలా మారిపోవాలి. పక్కన ఉన్న మనిషికి సహాయం చేయడంలో ఉన్న కిక్కు ఏ లోకంలోనూ ఉండదు. ఉన్నదానిలో తృప్తిగా ఉంటూ రాబోయేదాన్ని ఆహ్వానించడమే జీవితం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ పేరు, మీ ఉద్యోగం, మీ గెలుపు, మీ ఓటమి ఇవన్నీ కేవలం ఆలోచనలే. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఆలోచనల కంటే గొప్పవారు. మీ ఆలోచన మీ బానిస కావాలే తప్ప మీరు ఆలోచనలకి బానిస కాకూడదు. ఈ క్షణం నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టండి. వచ్చే ప్రతి నెగిటివ్
ఆలోచనను చూసి నవ్వండి, దాన్ని అక్కడితో కట్ చేయండి, ప్రశాంతంగా గాలి పీల్చుకోండి. ఆలోచనని అంతం చేయడమే శాంతి. ఆ శాంతిలోనే మీ అసలైన విజయం దాగుంది. ఇప్పుడే ఈ క్షణమే ఫ్రీ అయిపోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.